ఈ కిష్కింధాకాండలోని ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి కలుస్తారు. భక్తుడు భగవంతుడికి కలయిక ఎంతో ఆనందదాయకము. ఈరోజు మనం దుఃఖంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, వ్యాధి రోగంలో ఉన్నాం, శోకంలో ఉన్నాం. ఇవన్నీ అందరికీ తెలిసిందే, అందరూ ఇంట్లోని మనం పడేది. కానీ ఈ రోగం, శోకం, కష్టము ఎందుకు వస్తున్నది? ఇది ఒక ప్రశ్న మన జీవితంలోని. దీని గురించి మనం ఎప్పుడు ప్రయత్నించుకుంటున్నాం, అనేక విషయాల గురించి ప్రయత్నిస్తున్నాం, కానీ అవి అవ్వకుంటున్నాయి. కానీ ఏ విధానంగా ప్రయత్నించకుండానో మన శరీరం రోగం అయిపోతుంది. ఏ విధానంగా ప్రయత్నించకుండానో మనకి శోకం, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇది ఎందుకు? మంచి విషయాలు, ఆనందమైన విషయాలు, సుఖం పొందడానికి అనేక ప్రయత్నాలు కూడా మనకి లభించుకుంటుంది. కానీ దుఃఖం గురించి మనం ఏ ప్రకారంగా ప్రయత్నించకుండానో దుఃఖం ఎందుకు? ఏదైనా వస్తువు ప్రయత్నించకుండా మనకు లభించదు, కానీ ఏ ప్రకారంగా ప్రయత్నించకుండా దుఃఖం ఎందుకు వస్తుంది? ఇదే విచిత్రం. ఎవరైనా నాకు ఫీవర్ కావాలని చెప్పేసి ప్రయత్నిస్తారా? అందరూ ఏందో ఫీవర్ రాపోయినాడు, ఇవాళ స్కూల్ బోర్ అనిపిస్తుంది, తప్పితే ఎగ్జామ్ రాకపోతే ఏదో అంటే స్కూల్ దానికి ఇవాళ ఫీవర్ వస్తే బాగుండు, బోల్డ్ ఉపాయాలు కూడా చేసేవారు కదా ఫీవర్ రావడానికి, బాడీ హీట్ అవ్వడానికి. సో కానీ వాస్తవంగా రోగం, శోకం, కష్టం రావడానికి ఎవరు ప్రయత్నించరు. బిజినెస్ లాస్ అయిపోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారా? ఉద్యోగం పోవాలని ప్రయత్నిస్తున్నారా? ఫెయిల్ అవ్వాలని ప్రయత్నిస్తారా ఎవరైనా? కానీ ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? ఇది ఎవరి వల్ల అవుతుంది? దేనివల్ల అవుతుంది? ఎప్పుడైనా ప్రశ్నిస్తే మనం అప్పుడు భగవంతుడి గురించి ఆలోచన. ఒక వ్యక్తి భగవంతుడి పైన ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు రాదు. ఎప్పుడైతే మనకి కష్టం ఎదురవుతుందో అప్పుడు మనకి భగవంతుడు గుర్తు. లేకపోతే ఒక వ్యక్తికి, ఒక జీవుడికి భగవంతుడు, స్వామీజీ ఏం చెప్తున్నారు, ఏం కథ, ఎవరు కూర్చొని ఇక్కడ వింటారు? పదండి చక్కగా యూట్యూబ్లో చూసుకుందాం. ఏదో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి చూడడానికి, తెలుసుకోవడానికి, వినడానికి. కానీ ఇటువంటి వాస్తవమైన కథను ఎవరు వింటారు? ఇది కేవలం సత్సంగం వల్లే లభిస్తుంది. విని సత్సంగ వివేక్ నాయ్, వివేకం రాదు, జ్ఞానం రాదు. సత్సంగంలో ఎప్పుడైతే మనం కూర్చొని ఆస్వాదించకపోతే, మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా, ప్రయత్నించకుండా దుఃఖం ఎందుకు వస్తుంది? జగత్తులోని 99 కాదు, 99.9, 100% కూడా ఎవరు కూడా ప్రయత్నించరు నాకు దుఃఖం కావాలని. కానీ ప్రయత్నించకుండా మనకు దుఃఖం వస్తుంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏంటి వస్తుంది అంటే మన కర్మము. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మనం దుఃఖం పొందుతున్నాం అంటే ఎవరో చేసిన కర్మము కాదు, ఎవరో ఇచ్చిన బాధ కాదు, ఎవరు మనకు మోసం చేయలేదు.